హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? హక్కు లేని ఏ బంధము, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహము, నమ్మకం లేని జీవితము ఇవి ఎక్కువ కాలం ఉండలేవు. ఇక్కడ నింద వేయని బంధువెవరు? ఎవరు చుట్టాలు, ఎవరు స్నేహితులు, ఎవరు ఆత్మీయులు? ఎవరికి వారే స్వార్థపరులు. ఆప్యాయత, ఆత్మీయత ఇవంతా నాటకము. ఇది ఒక బూటకము. అవసరానికో మాట, అది నెరవేరితే టాటా. ధనముంటే లేదు గుణము, గుణముంటే లేదు ధనము. ఇక్కడ ఆప్తులెవ్వరు, ఆత్మీయులెవ్వరు, స్నేహితులెవ్వరు? నీకు ఏమి కష్టం వచ్చినా, ఏమి ఆపద కలిగినా నీ వెంట నిలిచేది నీకు నువ్వే. నిన్ను నువ్వు మాత్రమే సరిచేసుకోవాలి. మనము ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారు, వారితో మనం ఏ విధంగా ఉండాలి అన్న సరి తప్పులు మనం తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. నిజం, మనం కావాలి అనుకున్నవారు మనలో మంచిని చూస్తారు. మనము వద్దు అనుకున్నవారు మనలో చెడును చూస్తారు. మనం అవసరము అనుకున్నవారు మనలో బలహీనతలను చూస్తారు. ఇలా ఎవరి అవసరాన్ని బట్టి వారు మనల్ని చూసినప్పుడు మనం ప్రతి క్షణం హెచ్చరికగా ఉండాలి. మన మీద మనము నమ్మకం ఉంచుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ.